టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ట్రోల్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివరాలకు వెళ్తే డైరెక్టర్ హరీష్ శంకర్ తన సినిమా అప్డేట్లను సోషల్ మీడియా వేదిక పంచుకోవడంతో పాటు అభిమానులకు రిప్లై ఇస్తూ వారికి ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అయితే కొన్నిసార్లు ట్వీట్స్ వార్ కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సినిమా వేదికలపై ఎదురయ్యే ప్రశ్నలకు ధీటుగా అదిరిపోయే సమాధానాలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై వస్తున్న కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. మిస్టర్ బచ్చన్ లో నటిస్తున్న రవితేజ, భాగ్యశ్రీ బోర్సే ఏజ్ గ్యాప్ విషయంలో సోషల్ మీడియాలో చాలా కాలంగా ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజకు 56 ఏళ్లు కాగా హీరోయిన్ గా భాగ్యశ్రీ ఏజ్ 25 ఇయర్స్ గా ఉంది. వీరిద్దరి మధ్య దాదాపు 29 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్స్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ గట్టిగా బదులిచ్చారు. తాజాగా హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్ పై స్పందిస్తూ ఏజ్ గ్యాప్ పై వస్తున్న వాదనలు ఈ మాత్రం నాకు అర్థం కావడం లేదు. ఓ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆ ఇంట్లో పెద్దలు చాలా విషయాలు చూస్తారు. కేవలం వయసు గ్యాప్ ఒక్కటే కాకుండా పెళ్లి కొడుకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, జాతకంతో పాటు పలు విషయాలను ఆరాధిస్తారు. కానీ సినిమా విషయానికి వస్తే మేము చాలా జాగ్రత్తగా క్రియేటివ్ గా ఆలోచించాల్సి వస్తుంది. సినిమాలో ఓ యాక్టర్ ఎప్పుడు తన వయసు పాత్రలే చేయలేరు. ఒక్కోసారి 25 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి కూడా 50 ఏళ్లు ఉన్నట్టు ప్రేక్షకులు నమ్మించాలి. అదే యాక్టింగ్. దీన్ని స్క్రీన్ ఏజ్ అంటారు. అలాగే ఈ సినిమాలో చేస్తున్న హీరోయిన్ ఏజ్ గ్యాప్ గురించి సౌకర్యవంతంగా ఫీల్ అయినప్పటికీ అలాంటప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటని ట్రోలర్స్ నేరుగా ప్రశ్నించారు. ఇలా ఏజ్ విషయంలో మొదలైన ట్రోలర్స్ కు ఉదాహరణకు చెబుతూ ధమాకాలో నటించిన రవితేజ, శ్రీలీల వయసు రీత్యా చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఆ టైంలో కూడా చాలా ట్రోల్స్ చేశారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. దీంతో ట్రోల్స్ ఆగాయి. ఒకవేళ ఫ్లాప్ అయితే అందుకే డిజాస్టర్ అయినందువల్లే అంటారు. అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్న చాలా సినిమాలో నటించారు అంటూ ట్వీట్ చేశారు.